శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వినబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమాస్వరూపి, దైవలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో కూడా మీ వాక్యాన్ని వినడానికి కూడి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీని సేవకుడైన నేను కూడా మీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నన్ను అభిషేకించండి, బలపరచండి. నా ద్వారా మీ మాటలు మాకు ఆత్మీయ బలాన్ని ఇచ్చే విధంగా, ఆశీర్వదించబడే విధంగా మీరు మాతో మాట్లాడి ప్రతి ఆటంకాన్ని తొలగించి ఆది నుంచి అంతవరకు తోడవండి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సమయంలో వినబోతా ఉన్నాం. గడిచిన 7-8 వారాల నుంచి మనం కరోనా వైరస్ లాక్డౌన్లో మనం ఉన్నాం. లాక్డౌన్ అనగానే ప్రపంచ దేశాలు, ప్రజలు మరి ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. లాక్డౌన్ అనగానే భయపడే వాళ్ళు ఉన్నారు, భయపడని వాళ్ళు ఉన్నారు. ధైర్యాన్ని కోల్పోయిన వారు ఉన్నారు, ధైర్యాన్ని పొందుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. అలాగే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నన్ను ప్రేమించేటువంటి వారికి నేను సమస్తము మేలుగా జరిగేటట్లుగా మారుస్తాను, చేస్తాను అని దేవుడు అన్నాడు. సమస్తము, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతులైనా ఆయన మనకు మేలుగా మార్చే దేవుడు. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కూడా లాక్డౌన్కు సంబంధించిన కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాయి. లాక్డౌన్కి ఈ యొక్క సందర్భాలను మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఈ పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో కూడా ఆనాడే అలాంటి పరిస్థితులే మనకు కనిపించాయి. దీని గురించిన సందేశం మనం ప్రారంభంలోనే విన్నాం. చాలామంది విన్నారు, ప్రార్థన చేయించుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు. దేవుని యొక్క కృపలో వారు విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో కూడా ఈ లాక్డౌన్ అనేటువంటి సాదృశ్యానికి సంబంధించిన కొన్ని సందర్భాలు మీ ముందు పెడతాను. సమస్తము మేలుగా మారుస్తానన్న దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధమైన మేలులు ఆయన కలుగు చేశాడో మనం విందాం. వినండి. యెహోషువ కాలంలో అమోరీయులు అనేటువంటి ఒక జాతి ఉండేది. వీళ్ళు యెహోషువ కాలం నుండి ఉన్నవారు మాత్రమే కాదు, అబ్రహాము కాలం నుండి కూడా వారు ఉన్నారు. అబ్రహాముతో వారి అవసరాన్ని బట్టి కొన్ని నిబంధనలు కూడా వారు చేసుకున్నారు. తర్వాత నిబంధనలను మీరిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అమోరీయులు అనగానే పర్వతాల మీద నివసించేవారు అనే అర్థం వస్తుంది. అర్థమే కాదు, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం కూడా అలాగే ఉంటాయి. వారు చేసే పని ఏమిటంటే, ఎవరైతే ఒంటరిగా ఉంటారో, ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి మీద 1-2-3 రాజుల్ని కలుపుకొని ఏకంగా వచ్చి వారి మీద యుద్ధం చేసి వారిని జయించి దేశాన్ని, ప్రజలని, ఆస్తులని స్వాధీనం చేసుకొని మరి ఆనందించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి జాతి
అమోరీయుల జాతి. ఈ జాతి ప్రజలు ఒకసారి ఒంటరిగాను బలహీనంగాను ఉన్నటువంటి గిబియోనీల మీదకి వారు వచ్చారు. గిబియోనీల పట్టణం కొంచెం గొప్ప పట్టణమే. ఆ రోజున ఉన్న రాజధానులలో ఇది కూడా ఒక రాజధాని లాంటిది, రాజధానే. అమోరీయుల కన్ను వారి మీద పడింది. ఎలాగైనా వీరిని జయించి దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అనే ఆశతో ఒక 5 రాజులు వెంటబెట్టుకొని సపోర్ట్ తీసుకొని రాజులు మరి వారి సైన్యంతో వచ్చి గిబియోనీయుల మీద యుద్ధం చేయడం ప్రారంభించారు. యుద్ధం చేస్తున్నప్పుడు వారికి శక్తి చాలక, బలం చాలక, ధైర్యం చాలక, సైన్యం సరిపోక, జ్ఞానం సరిపోక, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ దగ్గరకు వచ్చి వారు సహాయం కోరడం జరిగింది. అయ్యా, మా పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళు మా మీద యుద్ధానికి వచ్చారు, మేము ఒక్కరమే ఉన్నాం, మేము ఒకానొకప్పుడు మీతో సమాధాన పడ్డాం, సంధి చేసుకున్నాం, దయచేసి మీరు మాకు వచ్చి సహాయం చేసి మమ్మల్ని రక్షించమని వారు యెహోషువ దగ్గరకు వచ్చి వేడుకున్నట్లుగా మనం చూస్తాము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో అమోరీయులు 5 రాజులతో కలిసి ఈ గిబియోనీయుల మీదకి వచ్చారు. వెంటనే యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా, ఇలా వచ్చి అడుగుతున్నారు, ఏం చేయమంటావు? దేవుడు అన్నాడు, వెళ్ళు, వారి పక్షాన్ని యుద్ధం చేయి, అమోరీయులందరినీ నేను నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు అభయం ఇచ్చిన తర్వాత యెహోషువ వెళ్ళి వారితో యుద్ధం చేస్తున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు గనుక ఆ శత్రువుల మీద యెహోషువ పగ తీర్చుకోవడానికి యెహోషువకు దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. అయితే పిల్లరా, 5 రాజులు, వారికి సంబంధించిన సైన్యం చాలా మంది ఉన్నారు. దేవుడు అప్పగిస్తానని చెప్పాడు కాబట్టి ఎంత సైన్యానైనా జయించగలిగినటువంటి శక్తి కలుగజేసే దేవుడు మన దేవుడు. ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నావా? నలుగురితో ఉండటానికి ప్రయత్నిస్తున్నావా? ఒంటరిగా నీ కుటుంబంతో ఉండటానికి ప్రయత్నిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సంఘంతో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఒంటరితనంలో ఉన్నటువంటి వారి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో శాపగ్రస్తులుగా మారినటువంటి జీవితాలు మనం చూస్తాం. కష్ట సమయాల్లో, శోధన సమయాల్లో, ఇరుకు సమయాల్లో సంఘముతో కలిసి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. సంఘాన్ని పిలిచి ప్రార్థన చేయించుకోవడం మనం నేర్చుకోవాలి. పిల్లరా, గిబియోనీయులు చేసిన మంచి పని. యెహోషువ సహాయం కోరుకున్నారు. యెహోషువ దేవుని సహాయం కోరుకున్నాడు. యుద్ధం మోపుగా జరుగుతుంది, ఇంకా చాలా మందిని జయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు యెహోషువ మరలా దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా, ఇంతమంది ఉన్నారు, జయించాలంటే సమయం సరిపోదు అన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిటి ఆలోచన అంటే, యెహోషువ ప్రార్థన చేసిన తర్వాత సూర్యుని వైపు చూసి, సూర్యుడా, నీవు గిబియోనులో నిలువు అన్నాడు. సూర్యుడు ఆగిపోయాడు, నిలిచిపోయాడు. కాస్త కనబడుతున్న చంద్రుని వైపు చూసి, చంద్రుడా, అయ్యాలోను లోయలో నీవు నిలబడు అని ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలారా, చంద్రుడు అస్తమించటం ఆగిపోయాడు, చంద్రుడు ఉదయించటం ఆగిపోయాడు. ఇంచుమించు మధ్యాహ్న సమయంలో ఆగిపోయినటువంటి సూర్యుడు, చంద్రుడు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అదే పరిస్థితిలో ఉన్నారు. పిల్లరా, ఎప్పుడైతే సూర్యుడు ఆగిపోయాడో తన చుట్టూ తాను తిరిగేటువంటి భూమి కూడా ఆగిపోయింది. అనేకమైనటువంటి పనులు, పరిస్థితులు భూగర్భంలో ఆగిపోయాయి. ఒక ప్రార్థనాపరుని మాట, ఒక దీనుని మాట దేవుడు ఆలకించి, సృష్టికర్త అయిన దేవుడు
తన సృష్టి మీదే తన సేవకుడికి అధికారాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి పిల్లరా, ఎంత గొప్ప సంగతి. ఈ లోకంలో ఉన్న అన్ని అధికారాల కంటే కూడా దేవుడిచ్చే అధికారము గొప్పది. దేవుడిచ్చే అధికారము అద్భుతమైనటువంటిది. దేవుని బిడ్డలారా, అటువంటి అధికారాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడాలి. లోక సంబంధమైన అధికారాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. శాశ్వతమైనవి కాదు, గతించిపోయేవి. చూడండి, ఎప్పుడైతే సూర్యుడు ఆగిపోయాడో, చంద్రుడు ఆగిపోయాడో, యెహోషువ ఆగకుండా యుద్ధం చేస్తున్నాడు. పిల్లరా, అందరినీ, అమోరీలందరినీ కూడా హతమార్చేశారు. ఒక్కడు మిగలకుండా, శేషం మిగలకుండా హతమార్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తాం. సూర్యుడు ఆగిపోవడం చూస్తాం, చంద్రుడు ఆగిపోవడం చూస్తాం. మరి నీ జీవితంలో నీవు నేను ప్రార్థన చేస్తే శత్రువు భయపడుతున్నాడా? దేవుని అధికారం నీ మీద, నా మీద దిగి వస్తుందా? శత్రువుకు భయపడుతున్నామా, లేక శత్రువు మనకు భయపడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించినట్లయితే ఈ రోజున ఈ కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారి నుంచి విడుదల పొందటానికి దేశాలు పిల్లల మందు కనిపెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒకరు 3 సంవత్సరాలుగా అవుతుంది అంటున్నారు, ఒకరేమో 6 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, ఒకరేమో 2 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. ఈ విధంగా పరిస్థితులు తారుమారుగా ఉన్నటువంటి పరిస్థితులు మన లోకంలో మనం చూస్తున్నాం. నెమ్మది లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆశీర్వదించిన దేశం, దేవుడు నడిచి కాలు మోపినటువంటి దేశం, పునరుద్ధరణైనటువంటి దేశము, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి దేశము, దేవుని చేత పేరు పెట్టబడినటువంటి దేశము, అదే ఇజ్రాయేలు దేశము. ఆ ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వైద్య శాస్త్ర నిపుణులు ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ మహమ్మారికి వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధానమంత్రి మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయనను అభినందించి ఘనపరిచినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి పిల్లరా, ఆలోచించండి. ఇక అన్ని దేశాలు ఆ ఫార్ములాను ఫాలో అయ్యి వ్యాక్సిన్లు, ట్యాబ్లెట్స్ తయారు చేసుకునే పనులు పడ్డారు. ఒక గొప్ప సంగతి ఏమిటంటే, సూర్యుడు చంద్రుడు ఆగిపోయినా యెహోషువ సైన్యంలో కానీ, గిబియోనీయుల సైన్యంలో కానీ ఆహారపు కొరత కానీ, నీటి కొరత కానీ, ఆరోగ్యపు కొరత కానీ వారికి ఏర్పడలేదు. ఈ లాక్డౌన్ సందర్భంలో కూడా పిల్లరా, ఇంత కరువులో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. దేవుడు తన కృపను కనబరుస్తూనే వస్తున్నాడు. పిల్లరా, ఒకవైపు ప్రభుత్వం వారు తీసుకున్న మంచి నిర్ణయాలు, మరొక వైపు దేవుడిస్తున్నటువంటి ఒక మంచి మనస్సు డాక్టర్లకి, పోలీసు వారికి, జీవీఎంసీ వారికి నిజంగా మనం చేతులెత్తి దండం పెట్టాలి. చేతులెత్తి వారిని నమస్కరించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. అంతెందుకు, మన దీన సంఘంలో కూడా అనేక మందికి, ఇంచుమించు 130 కుటుంబాలకి మరి మన సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, సహోదరులు చేసినటువంటి సహాయాన్ని బట్టి, వారిచ్చిన సహాయాన్ని బట్టి మరి అనేక మంది కుటుంబాలకి కొంత నిత్యావసర సరుకులు ఇవ్వటానికి కూడా ప్రభు మనకు సహాయం చేశాడు. ఆ సంగతి మనం విన్నాం, చూసాం. ఏది ఏమైనా అమోరీయులు అనేటువంటి సైన్య సమూహము, శత్రు సమూహము, సాతాను సమూహము మన మీదకి వచ్చినప్పుడు, ఒంటరిగా మనం ఉన్నప్పుడు, బలహీనులుగా మనం ఉన్నప్పుడు వాళ్ళు మన మీద పడతారు. అటువంటిప్పుడు మనకు రావాల్సిన ఆలోచన ఏమిటంటే, నేను దేవుని సహాయం తీసుకోవాలి, నేను దైవజనుని సహకారాన్ని తీసుకోవాలి, ఆలోచన తీసుకోవాలి. దేవుని బిడ్డలారా,
సంఘం యొక్క ప్రార్థన నేను తీసుకోవాలి, కోరుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు వెంటనే రావాలి. ఉపవాస ప్రార్థన చేసుకోండి కాదంటున్నా, కానీ నీ ఉపవాస ప్రార్థన చేస్తూనే సంఘం యొక్క ప్రార్థన సహాయాన్ని మనందరం కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు గొప్ప జయాన్ని దేవుడు మనకిస్తాడు. చూడండి, సూర్యుడు చంద్రుడు ఒక రోజంతా 24 గంటలు ఆగిపోయిన చరిత్ర బైబిల్ చరిత్ర కంటే గొప్ప చరిత్ర లేదు. ప్రభువైన యేసుక్రీస్తు చరిత్ర కంటే మరొక సుచరిత్ర లేదు. అది యెహోషువ కాలంలో జరగటం ఇంకా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. ప్రపంచ పుటల్లో అద్భుతమైనటువంటి ఒక సంఘటన, మరుపురాని సంఘటన. అంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు పిల్లరా. అందుకే మనకు ఇతరుల ప్రార్థన సహాయం కూడా కావాలి. సంఘం యొక్క ప్రార్థన సహాయము ప్రాముఖ్యంగా కావాలి. గిబియోనీలకు జయం వచ్చిందా? యెహోషువకు జయం వచ్చిందా? దేవుని నామానికి మహిమ కలిగిందా? చరిత్ర పుటల్లో తన బిడల కోసం, తన బిడల జయం కోసం సూర్యుడిని చంద్రుడిని ఒక రోజంతా ఆపిన చరిత్ర దేవునికి దక్కింది కదా. దేవుని శక్తి ఏమిటో నువ్వు తెలుసుకున్నావా? ఈ రోజున సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగిన దేవుడు, ప్రార్థనతో ఆపగలిగినటువంటి ప్రార్థన శక్తి నీ జీవితంలో వచ్చే నీ సమస్యను తొలగించలేదు అనుకున్నావా? నీ ప్రార్థనా జీవితం ముందు ఏ సమస్య కూడా నీ ప్రాణం మీదకి రానివ్వకుండా కాపాడుతుంది. అందుకే మనకు ప్రార్థనా శక్తి కావాలి, ప్రార్థనా బలం కావాలి. సంఘం యొక్క ప్రార్థన సహకారం మనకు ఎంతో అవసరమై ఉన్నది. అప్పుడే మనం జయాన్ని పొందుతాం, అప్పుడే అద్భుతమైన జయాన్ని పొందుతాం. ఒకసారి ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చి అడిగారు, పాస్టర్ గారండి, మేము ఫలానా చోట ఉంటున్నాం, ఎన్నోసార్లు మన సంఘంతో ప్రార్థన పెట్టించుకోవాలని ఆశపడుతున్నాం, అలా అనుకుంటూనే ఎన్నో వేవేల రూపాయల డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కానీ ప్రార్థన పెట్టుకోలేకపోతున్నాం. అంటే నేను అన్నాను, ఎందుకు అలా జరుగుతుంది మీకు? ఎందుకండి మీకు అలా జరుగుతుందంటే వాళ్ళు చెప్పారు, అయ్యా ఇక్కడ ఒక అతను ఉన్నాడు, వాళ్ళ కార్యక్రమాలు ఏవి జరిగినా అడ్డుపడ్డు సహకరిస్తాడు. మన దేవుని బిడ్డలు ఎవరైనా ప్రార్థన పెట్టుకున్నా, భోజనాలు పెట్టుకున్నా, కూటాలు పెట్టుకున్నా వెంటనే అబ్జెక్షన్ చేస్తాడు, అందరినీ తీసుకొస్తాడు. వీళ్ళేదో కొత్త మతాన్ని తీసుకొచ్చారు, కొత్త పద్ధతులు తీసుకొచ్చారు అని మొత్తం మీద నానా బాధలు పెట్టి ప్రార్థనలు మధ్యలో ఆపేసి ప్రార్థనలు పెట్టనివ్వకుండా చాలా ఆటంకపరుస్తున్నాడు. మేము ఆయన కోసం కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఆయన మనసు మార్చాలని అన్నారు. అప్పుడు నేను అన్నాను, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, సంఘంలో కూడా ప్రార్థన చేయిద్దాం అని చెప్పి ఒక వారం రోజులు ప్రార్థనలో ఉండటం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే పిల్లరా, ఈ హైవే రోడ్ల మీద ఉన్నటువంటి ఆ హైవే రోడ్లకి అటు ఇటు ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. మనం చూస్తున్నాం, మన హైవే రోడ్లో అటు ఇటు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా బాధలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నటువంటి అతను ఎక్కడికో వెళ్తూ బండి బ్రేక్ ఫెయిల్ అయ్యి స్కిడ్ అయిపోయి ఆ ఐరన్ గ్రిల్స్లోకి అమాంతంగా దూరిపోయాడు. బండి అంతా డ్యామేజ్ అయిపోయింది, మెడ విరిగిపోయింది, 2 భుజాలు సైడ్ అయిపోయాయి, కాళ్ళకు దెబ్బలు తగిలాయి. పిల్లరా, ప్రాణాపాయ స్థితిలో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. బెడ్ రిడన్ అయిపోయాడు, బెడ్లో ఉండిపోయాడు. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అతనే స్వయంగా పశ్చాత్తాపడి, అతనే స్వయంగా పశ్చాత్తాపం పొంది ఏ కుటుంబాలను అయితే ఇబ్బందులు పెట్టాడో ఆ కుటుంబాలందరినీ పిలిచి, నేను చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను, నేను చేసిన పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. వాళ్ళందరినీ పిలిపించుకున్న తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు, నాకు చెప్పి నన్ను తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత నేను ఆయన కొంచెం దేవుని వాక్యం చెప్పడం జరిగింది.
విన్నాడు, తర్వాత బాగుపడ్డాడు. పిల్లరా, ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు బాగానే తిరుగుతున్నాడు బయట. ఎక్కడ కనపడినా ప్రైజ్ ది లార్డ్ సార్ అంటాడు. సార్, మీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి, పేపర్లో ఇస్తాను, లోకల్ టీవీలో ప్రకటిస్తాను, ప్రచురం చేస్తాను అంటాడు. ఏం లేవులేండి బాబు, అవసరం ఉన్నప్పుడు చెప్తానులే, మీరు ప్రభువు నమ్ముకోండి అంటాను నేను. ఆయన అంటాడు, దేనికైనా టైం రావాలండి అంటాడు. సరే, మొత్తం మీద బాగుపడ్డాడు, సంతోషం. ప్రైజ్ ది లార్డ్ అనే మాట మాట్లాడుతున్నాడు, సంతోషం. ఇక అతను రక్షణ పొందితే ఇంకా మనం సంతోషిస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా సహకారం వల్ల అనేకమైన సమస్యలు తీరిపోతాయి. ఆ సమస్యలు కలిగించేటువంటి వారి జీవితంలో పశ్చాత్తాపాన్ని దేవుడు కలుగు చేస్తాడు, మారు మనసును కూడా కలుగు చేస్తాడు. కనుక మనం భయపడకుండా కేవలము ప్రార్థన ఉపవాసాలతోనే మన సమస్యలను ఎదుర్కోమని దేవుని యొక్క వాక్యం కూడా మార్కు సువార్త 9వ అధ్యాయంలో అనుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, సూర్యుడు చంద్రుడు ఆగిపోయినటువంటి ఆ 24 గంటల్లో ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు యెహోషువకి మేలుగా మార్చాడు, జయం వచ్చేటట్లుగా మార్చాడు. నీ జీవితంలో కూడా ఇలాంటి కష్ట పరిస్థితులు ప్రార్థనా జీవితం ద్వారా నీకు నాకు కూడా దేవుడు మేలుగా మార్చగలడు అనే విషయాన్ని గమనించాలి. సమస్తాన్ని మేలుగా మార్చేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఏదేమైనా సరే దేవుడు అద్భుతమైన కార్యం చేసి మనల్ని నడిపించగలడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలని ప్రభుపేట నేను మీకు తెలియచేస్తూ, దేవుని బిడ్డలారా, కొంచెం వాక్యంలో నేను మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, దానియేలు కాలంలో కూడా దేవుడు ఒక రాత్రంతా సింహాల బోనులో ఉన్న అనేకమైన సింహాలు, 100కు పైగా ఉన్నటువంటి సింహాల నోర్లను ఆ రాత్రంతా కూడా దేవుడు లాక్ డౌన్ చేసేసాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, బానిసగా బతుకుతున్నటువంటి దానియేలు ఆ దేశానికి వచ్చిన తర్వాత తన అలవాట్లలో ఉన్న ప్రత్యేకత, తన పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రత్యేకత, తన యొక్క ఆరాధన జీవితం, ప్రార్థన జీవితం, నిర్దోషంగా జీవించేటువంటి జీవితాన్ని బట్టి దేవుడు బానిసగా వచ్చినటువంటి అతనిని ఆ రాజ్యంలో, ఆ సంస్థానంలో హెచ్చించాడు. ఓ రకంగా చెప్పాలంటే వర్ధిల్ల చేశాడని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వార్థంతో నిన్నటువంటి ప్రజలు, నిందలు వేస్తూ నిందలు మోపేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే ఆ దేశంలో వీళ్ళ 2 రకాలైనటువంటి జాతులు ప్రాముఖ్యంగా ఉన్నారు. ఆ 2 రకాల జాతుల పేర్లు ఏమిటాయంటే, ఒకటోది మాదీయులు అంటే అర్థం ఏంటంటే, మేం చెప్పిందే జరగాలి, మేమే మధ్యవర్తులుగా ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, ఎవరేం చెప్పినా అది జరగడానికి వీల్లేదు అనేటువంటి ఒక గ్రూపు. పారసీకులు అనేటువంటి ఇంకొక గ్రూపు. వీరు యాజక కుటుంబానికి సంబంధించినటువంటి వారు. వీరేంటంటే, యాజకత్వమైన ఏదైనా మేమే చేయాలి, ఎవరు చేయడానికి వీల్లేదు అనేటువంటి మరొక పాడు మనస్తత్వాన్ని కలిగినటువంటి ప్రజలు. ఈ 2 గ్రూపులు ఉన్నటువంటి దేశంలో పిల్లర వారికి ఒక పద్ధతి ఉంది. ఏమిటంటే, వారికంటే పైకి వస్తున్న వారిని, వారికంటే మంచిగా బతుకుతున్న వారిని ఏ విధంగా అణిచివేయాలి, ఏ విధంగా వారిని పైకి రాకుండా చూడాలి, ఏ విధంగా వారిని తొక్కేయాలి, అణిచిపెట్టేయాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి ఈ 2 జాతులు అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో వీరిద్దరికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అవి వాళ్ళు చూసుకుంటే బాగుండేది, వాళ్ళ వరకు వారు అనుసరిస్తే బాగుండేది. కానీ అందరి మీద రుద్దాలనుకుంటాను, అందరి మీద దాన్ని
ప్రయోగం చేయాలనుకుంటారు. అదే ప్రయోగం దానియేలు మీద చేయాలనుకున్నారు, చేశారు. ఏమిటా ప్రయోగం అంటే 30 రోజుల వరకు ఏ మానవుడు ఇంకొక మానవుడి దగ్గరికి వెళ్ళి ఏ మనవి చేయకూడదు, ఏ దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేయకూడదు. ఈ 30 రోజుల్లో ఏది కావాలన్నా రాజుకు మాత్రమే చెప్పాలి, రాజు దగ్గరికి మాత్రమే రావాలి, రాజుకు మాత్రమే మనవి చేయాలి అని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రారంభించి రాజుతో దాన్ని మార్చకుండా ముద్ర వేయించుకొని డబ్బులిచ్చి ఊరంతా చాటింపు కూడా వేసేశారు. వాళ్ళ టార్గెట్ అంతా కూడా దానియేలు మీదే. దానియేలు మాతో కలవటం లేదు, మా కార్యకలాపాలకు రావటం లేదు అన్నటువంటి ఒక అద్భుతమైన అసూయ వారు కలిగి ఉండి దానియేలు ఏ విధంగానైనా సరే శిక్షకు పాత్రుని చేయాలని నిందలు మోపే ప్రయత్నం, నేరాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేరాలు మోపే ప్రయత్నమే ఈ 30 రోజులు ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరి దగ్గర మనవి చేసుకోకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోకుండా ఉండాలి. రాజు దగ్గరికి మాత్రమే రావాలి, ఏ మనుషుడు ఇంకో మనుషుని దగ్గరికి వెళ్ళకూడదు, ఏ దేవుని దగ్గరికి వెళ్ళకూడదు అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా చేయటం జరిగింది. విన్నాడు దానియేలుకు తెలీదా? తెలుసు. దానియేలు చెవిలో పడలేదా? ఈ వార్త పడింది. విన్నాడు, మరలా వచ్చి ఇంటికి వచ్చి తన పనిని తాను చేసుకుంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యంలో మనం చూస్తే దానియేలు మరలా యథావిధిగా ఇంటికి వచ్చి రోజుకు 3 సార్లు స్తుతించి ప్రార్థించేటువంటి ఆ యొక్క ప్రార్థనా పనిలో ఉన్నాడు. వీళ్ళు పని కట్టుకొని ఏ టైంలో ప్రార్థన చేస్తాడో సమయం కాసుకొని వెళ్ళి తలుపులు తీసి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి బతిమలాడుకుంటున్నటువంటి దానియేలును పట్టుకొని నిందించి నేరాలు మోపి రాజు దగ్గర తీసుకొచ్చి నిలవబెట్టారు. పిల్లరా, ఆలోచించాలి, గమనించాలి. రాజు దగ్గర వచ్చి, అయ్యా ఇతను మీ మాట వినలేదు, మీ శాసనాన్ని ధిక్కరిస్తున్నాడు, ఇతనికి శిక్ష వేయండి అని రాజును బలవంతం చేయడం మొదలుపెట్టాడు. రాజు మనస్సులో ఒక ఆలోచన, సరే ఇతను ఏం తప్పు చేశాడు? ఈ దానియేలు ఎవరిని కొట్టాడు, ఎవరిని తిట్టాడు, ఎవరిని దూషించాడు, ఏ మానభంగం చేశాడు, ఎవరిని పొడిచాడు, ఎక్కడ ఏ రక్తపాతం చేశాడు, ఏ దేశద్రోహం పని చేశాడు? ప్రార్థన కదా చేసుకున్నాడు ఇంట్లో, ఇది పెద్ద నేరమా అన్నట్లుగా తను బయటికి మాట్లాడకుండా తన హృదయంలో పెట్టుకొని ఆ రోజు సాయంకాలం వరకు కూడా దానియేలును తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ రాజు మాట వినేవారు అక్కడ ఎవరు లేరు గనుక, మెజారిటీ ఎక్కువ గనుక పిల్లల వెంటనే రాజు ఏమీ తోచక తన ప్రయత్నాలు ఆపి సింహాల బోనికి దానియేలును అప్పగించడం జరిగింది. ఆలోచించాలి పిల్లరా, గమనించాలి దేవుని బిడ్డలారా. దేవుని శక్తి ముందు ఏ శక్తి అయినా, ఏ ప్రయత్నమైనా ఆగదన్న సంగతి మనం గుర్తించాలి, ఆలోచించాలి పిల్లరా. చైనా దేశంలో పుట్టిన ఆ యొక్క వైరస్ ప్రభావం ఈ రోజున 210 దేశాలు పైగా వ్యాపించి దేశాల్లో మారణహోమం సృష్టిస్తూ ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! ఎవరు దేవుని మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వేలాది మంది, కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలు ఇంటికే పరిమితం అయిపోయి ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించాలి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఏ దేశం అయితే ఈ వైరస్ గాలిలోకి రావటానికి ప్రయత్నం చేసిందో, దాన్ని ఆపలేక చేతులు ఎత్తుందో, ఆ దేశంలోనే ఈ రోజున దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని పంచటం జరుగుతూ ఉంది. స్వతంత్రంగా పంచడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. ప్రార్థన అంటే పడినటువంటి ఆ దేశాలు, దుర్మార్గపు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ దేశం, ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దేశం కొరకు ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉంటే రండి అని ఈ రోజున ప్రార్థన సహాయం కొరకు ప్రార్థన అప్పలైనటువంటి వారిని ఆహ్వానించే దేశంగా మారిపోయింది. దేవునికి ఎదురు తిరిగితే ఎవడు బతకలేడు. మనసు మార్చుకుంటే తప్ప దేవునికి విరోధంగా లేస్తే ఎవడు బతకలేడు.
ఆయనకైనా మనకైనా విరోధంగా రూపించబడే ఈ ఆయుధము వర్ధిల్లదు. ఆలోచించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, గమనించండి. ఈ రోజున సమస్తాన్ని దేవుడు మేలుగా మార్చేస్తున్నాడు. సినిమా హాళ్ళు దేవుని మందిరాలుగా మారిపోతున్నాయి. కన్వెన్షన్ హాళ్ళు దేవుని మందిరాలుగా మారిపోతున్నాయి. హై స్కూల్ గ్రౌండ్స్ దేవుని మందిరాలుగా మారిపోతున్నాయి. కళ్యాణ మండపాలు దేవుని మందిరాలుగా మార్చబడిపోతున్నాయి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత శక్తి కలిగినటువంటి దేవుడండి, సృష్టికర్తకు ఉన్నటువంటి శక్తి ఇది. అలాంటి దేవుడు సింహాల బొణులో దానియేలుకు తోడై ఉన్నాడు. సింహాల బొణులో ఆకలితో, సాయంకాలపు ఆకలితో అల్లాడిపోతూ ఆహారం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ సింహాల బోనులో పైనుండి ధాన్యాలను అమాంతంగా బోనులకు పడవేశారు. ఆ బోను పైన ఆ మూతగా ఒక పెద్ద రాయిని తెచ్చి పెట్టేసి మూసేసి పిల్లరా అందరు వెళ్ళిపోయారు, అయిపోయింది వీడి పని అనుకున్నారు. అక్కడేమో సింహాల బోన్లో సింహాల నోళ్లకు దేవుడు లాక్డౌన్ చేసేసాడు ఒక రాత్రి అంతా. వాటికి ఆకలి దాహాన్ని దేవుడు ఆపేశాడు. యథావిధిగా సింహాల బోనులో దానియేలు ధైర్యంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి అనే మాటకు, భయభక్తులనే మాటకి అర్థం చెప్పినటువంటి వ్యక్తి, భయభక్తులనేటువంటి మాటకి పరమార్థాన్ని చెప్పినటువంటి వ్యక్తి దానియేలు. దేవుని బిడ్డలారా, దానియేలు దగ్గర మనము భక్తి అంటే ఏంటో నేర్చుకోవాలి, భయం అంటే ఏంటో నేర్చుకోవాలి. ఎన్ని పరిస్థితులు ఉన్నా, తను ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత ఆశీర్వదించబడినటువంటి స్థితిలో ఉన్నా, తన ప్రార్థన పద్ధతి మాత్రం మార్చుకోడు. మనుష్యులకు భయపడ్డు, దేవునికి విరోధంగా లేచే శాసనాలకు భయపడ్డు. ఎదురెదుతాడు ఆయన, ఎదురు నిలుస్తాడు ప్రార్థనా శక్తితో. పిల్లరా, 3 పూటల ప్రార్థించేవారు ఎవరున్నారు ఈ రోజున? 3 పూటల చక్కగా తినేవాళ్ళు ఉన్నారు, భోంచేసేవాళ్ళు ఉన్నారు, 3 పూటల క్రమం తప్పకుండా స్నానం చేసేవాళ్ళు ఉన్నారు, 3 పూటల క్రమంగా పిల్లల ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ 3 పూటల క్రమంగా బైబిల్ చదివి ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజున? ఎవరున్నారు? టైం లేదన్నారు, సమయం లేదన్నారండి. ఆలోచించారు, సమయం లేదన్నారు. ఆహార నియమాలు చెప్పేటువంటి, ఆరోగ్య సూత్రాలు చెప్పేటువంటి ఒక ఆయన టీవీలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అన్నం తినే ముందట, అన్నం తినేటప్పుడట, ఆహారం తీసుకునేటప్పుడట చాలా నిదానంగా ఆహారం తీసుకోవాలట. దేవుని బిడ్డలారా గమనించండి, ఆహారం తీసుకునేటప్పుడు నిదానంగా ఆహారం తీసుకోవాలట, నిదానంగా నమలాలట, నిదానంగా మింగాలట. టిఫిన్ చేసినా, భోజనం చేసినా, లేక లంచ్ చేసినా, డిన్నర్ చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా కనీసం అరగంట సమయం తీసుకోవాలట. అప్పుడు నాకు అనిపించింది, ఆ భోజనం తినడానికి అరగంట సమయం తీసుకుంటే ఆ పూట భోజనం ఇచ్చిన దేవునికి ఎంత సమయం ఇవ్వాలి? పిల్లరా, 2 సెకండ్లు సమయం ఇస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఇచ్చిన ఆహారం కొరకు స్తోత్రం. లేని వారికి సహాయం చేయండి, తింటున్న మాకు శక్తిని, బలాన్ని కలుగు చేయండి, ఏవి గొంతులో పడకుండా, మా ప్రాణం పోకుండా సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటున్నాం తప్ప 3 పూటల దేవుని యందు భయభక్తులు కలిగి ఒక క్రమమైన పద్ధతిలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వాళ్ళు ఈ రోజున ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించాల. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, సింహాల బోనులో దానియేలు నోరు తెరవబడింది, సింహాల నోరు మూయబడ్డాయి. అక్కడ రాజుకు నిద్ర పట్టడంలే. ఎప్పుడు తెల్లవారు దాన్ని లేస్తాడు, కూర్చుంటాడు, బయటికి వెళ్తాడు, వస్తాడు. పిల్లల గురువులు వాయిద్యాలన్నీ ఆపించేశాడు. దేవుని బిడ్డలారా, నిద్ర పట్టేదాకా అవన్నీ వింటూ ఉండేవాడు. వాయిద్యాలన్నీ, మ్యూజిక్ అంతా ఆస్వాదించి అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటివి కూడా ఆపేయమన్నాడు. నిద్ర పట్టట్లేదు దానికి. తెల్లవారుగానే సింహాల బోను దగ్గరికి రాజు పరిగెత్తుకుని వచ్చి దానియేలును పిలుస్తున్నాడు. 6వ అధ్యాయం 20వ వచనంలో,
దానియేలు, నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా? ప్రశ్న. దానికి లోపల సింహాసనంలో సజీవంగా ఉన్నటువంటి దానియేలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, సమాధానం ఏంటంటే, రాజా, నువ్వు వాళ్ళ మాటిని వీళ్ళ మాటిని నన్ను సింహాసనంలో వేయించావు. వాళ్ళు దుర్మార్గులే, నువ్వు దుర్మార్గుడివే, నీ సంగతి చూస్తాను అని అనలేదండి. ఏమంటున్నాడు సమాధానంగా 21వ వచనంలో? రాజా, నీవు చిరంజీవి అగుదువుగాక అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రాజుకు ధైర్యం చెప్తున్నాడు, రాజును బలపరుస్తున్నాడు, రాజు దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దేవుని కొరకు నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది? నీ కొరకు చేస్తున్నావా? దేవుని కొరకు చేస్తున్నావా? నశించిపోయే ఆత్మల కొరకు చేస్తున్నావా? నీ కోసం, నీ కుటుంబం కొరకు మాత్రమే చేస్తున్నావా? ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే పాపమన్నాడు సమూయేలు ప్రవక్త. నీ కోసము, నీ సమస్యల కోసము, నీ కుటుంబం కోసము, నీ ఆరోగ్యం కోసము, నీ డబ్బు కోసము, నీ ఆస్తుల కోసం చేసుకుంటే అది పాపమన్నాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి. యోబు భక్తుడు ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడు. దానియేలు గురించి సింహాల పొలంలోంచి దానియేలు బయటకు తీయమన్నారు. తీశారు. తీసిన తర్వాత ఆ రాజు దానియేలు కోసం సాక్ష్యం చెప్తున్నాడు. 6వ అధ్యాయం 23వ వచనంలో, దానియేలు తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక, నిర్దోషిగా జీవిస్తున్నాడు గనుక, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు గనుక, ప్రార్థనా జీవితాన్ని జీవిస్తున్నాడు గనుక, ఇదిగో ఇంతవరకు ఈ సింహాల బోనులో అనేక మందిని వేయించాం, బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చిన చరిత్ర లేదు. చరిత్ర తిరగరాశాడు దానియేలు తన దేవుని యొక్క శక్తితో. ఈ దానియేలును కాపాడింది దానియేలు దేవుడు, గొప్ప దేవుడని అద్భుతమైన సాక్ష్యాన్ని పిల్లరా రాజు చెప్పటం అందరు విని ఆశ్చర్యపోతున్నారు. ఏంటి రాజు ఇలా మాట్లాడుతున్నాడు? మతిపోయిందా ఏంటి వీడికి? అందరినీ సమానంగా చూడాల్సినటువంటి ఆయన, అందరినీ సమానత్వంగా మాట్లాడాల్సినటువంటి ఆయన దానియేలు దేవుడే దేవుడు అంటాడేంటి? దానియేలు రక్షించిన దేవుడే దేవుడు అంటాడేమిటి అని చెప్పి విచిత్రంగా చూస్తున్నారు అందరూ కూడా. అవును పిల్లరా, దేవుడు పలికించే మాటలు అలా ఉంటాయి. రాజులైనా, అధికారులైనా, నాయకులైనా, ఎవరైనా యేసయ్యని గురించి మాట్లాడి తీరవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రోజున అనేక మంది రాజకీయ నాయకుల నోట మాట యేసయ్య మాటలు వస్తున్నాయి. మంత్రుల నోట్లో యేసయ్య మాటలు వస్తున్నాయి. పెద్ద పెద్ద డబ్బు ఉన్నటువంటి మిలియనీర్ల నోటి మాటల్లో యేసు ప్రభును మహిమపరుస్తున్నారు. ఢిల్లీలో మరొకసారి సీఎం పీఠాన్ని దక్కించుకున్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను గెలిచానంటే యేసు ప్రభు దయ వల్లే గెలిచాను. నేను గెలిచానంటే యేసు ప్రభు ఈ ప్రజల మనసులో ఉండటాన్ని బట్టి నేను గెలిచాను. యేసు ప్రభు చెప్పిన, బైబిల్లో చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తున్నాను కనుక నేను ఈ రోజున గెలవగలిగాను అని యేసు ప్రభుని గురించి ఇంటర్నేషనల్ టీవీ న్యూస్లో ఆయన ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి ప్రభునామాన్ని మహిమపరిచిన చరిత్ర ఈ రోజున ప్రపంచమంతా చూసి ఆనందించారు, దేవుని మహిమపరిచారు. కనుక దేవుని బిడ్డలారా, సమస్యలకు భయపడిపోయి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి విశ్వాసిగా ఉన్న నీవు అవిశ్వాసిగా మారిపోతున్నావా? ఎవరికి నష్టం? నీకే, మనకే. ఆ రాజు నోట మాటలు బైబిల్లో మనం చదివినట్లయితే పిల్లరా చాలా అద్భుతమైన మాటలు మనం చదువుతాం. ఏమిటంటే, రాజు దేవుని గురించి ప్రజలందరూ ముందు చెప్తున్న మాట, సాక్ష్యాలు ఏమిటంటే, దేవుని మహిమపరుస్తున్న విధానాలు ఆయన నోటి మాటల్లో బైబిల్లో రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు రాయించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యం నుండి 28 వచనాల్లో, ఆ 3 వచనాల్లో రాజు దానియేలును ప్రజలందరి ఎదుట దానియేలు రక్షించినటువంటి సజీవుడైనటువంటి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని?
నా రాజ్యంలో ఉన్న మీ అందరికీ క్షేమాభివృద్ధి కలుగును గాక. నా రాజ్యంలో సకల ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, ప్రజలందరికీ కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. దానియేలు దేవుడే దేవుడు, దానియేలు దేవుడు. ఆయనకి మనం భయపడాలి, ఆయన సన్నిధిలో మనం వరకాలి. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన యుగయుగములో ఉండే దేవుడు. ఆయన రాజ్యము నాశనము కాదు, ఆయన ఆధిపత్యము నిరంతరం ఉంటుంది. ఆయన మాత్రమే విడిపించువాడు, రక్షించువాడు. అంతేకాదు పరమందును భూమి యందును ఆయన మాత్రమే ఒక్కడే ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడని రాజు సాక్ష్యం ఇచ్చాడు. ప్రేమేంద్రుని బిడ్డలారా, ఇలాంటి సాక్ష్యాలు ఈ రోజున ఏ దేశ నాయకుడైతే పలకగలుగుతాడో ఆ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది, ఆ దేశ ప్రజలు కూడా క్షేమంగా ఉండగలుగుతారు. ఏ దేశం అయితే ఆయనను మరిచి, ఆయనను విడిచి ఆయన గురించి మాట్లాడలేరు, అటువంటి దేశాలు క్షేమాన్ని పొందలేవేమో అని నేను భయపడుతున్నాను, బాధపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు సింహాల బోన్లో సింహాల నోళ్లను దేవుడు లాక్డౌన్ చేసేశాడు. ఆ లాక్డౌన్ చేయబడినటువంటి ఆ రాత్రి దానియేలు జీవితంలో సమస్తాన్ని దేవుడు మేలుగా మార్చేశాడు. ఆ మేలే ఇదిగో రాజు నోట పలుకుతున్న ఈ అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. నిందలు మోపేవారు దేవుని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, దేవుని యేసు ప్రభు యొక్క సంబంధించినటువంటి క్రైస్తవ దేశాల మీద కానీ, క్రైస్తవ సంఘాల మీద కానీ, నిజమైన క్రైస్తవుల మీద కానీ, ప్రార్థనాపరుల మీద కానీ ఎవడు నిందలు మోపినా, నేరాలు మోపినా, ఏ నిందలు మోపాడో, ఏ నేరాలు మోపాడో వాటికే వాడు బలైపోతాడు. దానియేలు సింహాల బోన్లో వేయటానికి ఎవడైతే సహకరించాడో వారందరినీ భార్య పిల్లలతో సహా తీసుకొచ్చి సింహాల బోన్లో పడిస్తే సింహాలు వాటి ఆకలి తీర్చుకున్నాయి. దేవుని బిడ్డలారా, వారికి భయంకరమైన పరిస్థితి వచ్చింది. దేవుని నామాన్ని దూషించకండి, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడకండి, ప్రార్థనాపడికి వ్యతిరేకంగా మాట్లాడదు. నువ్వేం మాట్లాడుతున్నావో ఆ మాటలే వారికి ఉరిగా మార్చబడిపోతాయి. ప్రతిదానికి ఒక సమయం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని గురించి, ఆయన పుట్టుకను గురించి యూట్యూబ్లో ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటే పిల్లల గుండెలు బరువెక్కుతున్నాయి, కళ్ళలోంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు కన్యకు పుట్టాడా? ఎలా పుట్టాడా? అలా పుట్టుంటాడులే అని మాట్లాడాడు ఒకడు. యేసు ప్రభు శిలువలో చచ్చిపోయాడా? 3 మేకులు పిక్కు లేకపోయాడు, ఆడించేస్తారా? నిన్నేం కాపాడుతారా? శిలువ మొయ్యలను నిన్నేం మోస్తారా? నీ కుటుంబాన్ని ఏం మోస్తారా? ఇట్లాంటి భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఏం చేయగలం? మనం ప్రార్థన చేయగలం. ఎందుకంటే మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు కదా, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు, సాధనాలు కదా. ఏం చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. యెహోషువ ప్రార్థనతోనే తను జయం పొందుకోగలిగాడు. దానియేలు ప్రార్థనతోనే జయం పొందుకోగలిగాడు. ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఈ రోజున అనేక మంది దేవుణ్ణి దూషిస్తున్నారు. అలా దూషించిన వారిలో ఈ రోజున అనేక మంది దేవుని బిడలుగా మారిపోతున్నారు, బలమైన విశ్వాసులుగా మారిపోతున్నారు, బలమైన సేవకులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటారు? ప్రార్థనా జీవితం. ఆలోచించండి పిల్లరా. చర్చిలు కూలగొడుతున్నారు. 2 చర్చిలు కూలగొడితే 20 చర్చిలు తయారైపోతున్నాయి. బైబిల్ కాల్చేస్తున్నారు, వేల కొద్ది బైబిల్ ప్రింట్ అయిపోతున్నాయి. మందిరాలు మూయించేస్తున్నారు, అనేక మందిరాలు తెరవబడిపోతున్నాయి. దేవుని పని ఆపగలవా? దేవుని పని ఆపగలవా? సూర్యుని ఆపగలవా? చంద్రుని ఆపగలవా? తన చుట్టూ తాను తిరుగుతున్న భూమిని ఆపగలవా?
తుఫాన్ ఆపగలవా? పెనుగాల్ని ఆపగలవా? అలల్ని ఆపగలవా? వాటిని ఆపలేనోడు దేవుని పని ఆపగలుగుతావు. జాగ్రత్త, జాగ్రత్త దేవుని బిడ్డలారా. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. వారి మీద కోపం వచ్చినా, రక్తం ఉడికినా, ఏదో చేయాలనిపించినా, దానిలు కూడా అలాగ అనిపించుండొచ్చేమో, కానీ ప్రార్థనాపరుడు కదా, వాటన్నిటినీ అణిచివేశాడు, సమాధి చేసేసాడు. ప్రార్థనతోనే గెలుచుకోగలిగాడు. ఆలోచించాలి. అనేక మందిని సజీవ దహనం చేశారు వీళ్ళరా, కానీ అనేక మంది ఆ దహించే పరిశుద్ధాత్మ అగ్నితోనే అనేక మంది దైవజనులు లేస్తూ ఉన్నారు. పిల్లరా, కొట్టి చంపేస్తూ ఉన్నారు సేవకుల్ని. వందలాది మంది సేవకులు లేస్తున్నారు, లేపుతున్నాడు దేవుడు. కనుక ప్రార్థనా పరుడిదే అంతిమ విజయం. ఈ లాక్డౌన్ ద్వారా సింహాల బొన్లో సింహాల నోళ్ళు లాక్డౌన్ చేయడం వల్ల దానియేలు జీవితంలో అద్భుతమైనటువంటి మేలు కలుగు చేశాడు దేవుడు. దానియేలును బట్టి రాజ్యానికి, దేశానికి, దానియేలుకు, రాజుకు దేవుడు మేలు, క్షేమాభివృద్ధిని కలుగు చేయగలిగాడు. నీకు కూడా ఆయన చేయగలిగిన సమర్థుడను గమనించాలి, గుర్తించాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా బైబిల్లో ఉన్నటువంటి ఈ లాక్డౌన్కు సాదృశ్యంగా ఉన్న కొన్ని సందర్భాలని దేవుడు ఏ విధంగా మేలుకరంగా మారుస్తున్నాడో మనం వింటున్న నీవు నేను ధన్యుడవు, ధన్యులం. మనం ఆశీర్వదించబడే జాబితాలో ఉన్నాం. మనం మంచి రోజులు మనకు రాబోతున్నాయి, అద్భుతమైన రోజులు మనకు రాబోతున్నాయి. దేవుని సేవ కొరకు అనేకమైన మార్గాలు తెరవబడబోతున్నాయి. నూతన విశ్వాసులు చేర్చబడబోతున్నారు, అనేకులు రక్షించబడబోతున్నారు, అనేకులు ప్రతి విధమైన సమస్యల నుండి విడిపించబడబోతున్నారు. పిల్లలను గమనించండి. మరి చాలా మంది అడుగుతున్నారు, ఏమండి ఆ రోజున ఇలాంటి పరిస్థితులు లేవు కదా, ఆ రోజున కోర్టులు లేవు కదా, ఆ రోజున న్యాయస్థానాలు లేవు కదా, ఆ రోజున పోలీస్ స్టేషన్లు లేవు కదా, ఆ రోజున మహిళా పోలీస్ స్టేషన్లు లేవు కదా, మరి ఈ రోజున అన్నీ ఉన్నాయి కదండి. అవును, ఉన్నాయి. చట్టం మన కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. కాబట్టి చట్టానికి మనం లోబడి చట్టానికి మనం ఉపయోగించుకోవాలి. దైవజనుడు పౌలు చట్టాన్ని ఉపయోగించుకున్నాడు. పిల్లరా, ఆయన ఒక సైన్యాధికారి అయిండు కూడా చట్టానికి లోబడి చట్ట నియమం ప్రకారం వెళ్ళాడు, జయాన్ని పొందుకున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఈ విధంగా ప్రతిదాన్ని కూడా మనం ప్రార్థనా జీవితం ద్వారా దేవుని జ్ఞానం చొప్పున మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా చట్ట నియమాలను పాటించి వాటిని మనం ఎదుర్కోవాలన్న సంగతి దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు మనకు మేలుగానే మారుస్తాడు. కంగారు పడద్దు, కలవరపడద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు. పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్కరు వారికి వచ్చినటువంటి సమస్యలను బట్టి వారు ఏ విధంగా నడుచుకున్నారు, ఏ విధంగా ఫాలో అయ్యారో, ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డారు, మనం కూడా వాటిని ఫాలో అయితే ప్రభు మనకు తోడుగా ఉండి గొప్ప జయాన్ని ప్రసాదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచించండి. వాక్యాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఇంకొక ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటా సందర్భం అంటే, యోనా జీవితంలో కూడా ఈ లాక్డౌన్కు సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. యోనా దేవునికి అవిధేయుడైనప్పుడు, దేవుని చెప్పినట్లుగా చేయకుండా, విని అవునని కాదని చెప్పకుండా, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చకుండా తన ఇష్టం నెరవేర్చుకోవడానికి నాకెందుకు గొడవ, ఆయన వెళ్ళి చెప్పమన్నాడు, చెప్తాను. కొందరు నచ్చలు ఉంటారు, కొందరు నచ్చలు ఉంటారు. వాళ్ళు పట్టుకొని నన్ను కొడితే, నన్ను తిడితే, నన్ను చంపేస్తే నా పరిస్థితి ఏంటి? ఆయన బాగానే చెప్తాడు అన్నట్టుగా నినివేకి వెళ్లాల్సిన ఓడ ఎక్కకుండా తర్షీసుకు వెళ్లే ఓడ ఎక్కాడు.
తక్కువ మైళ్ళ దూరం ప్రయాణం చేయవలసినటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా ఎన్నో వందల వేల మైళ్ళ దూరం ఉన్నటువంటి తర్షీషు ఓడ ఎక్కాడు. నిద్రపోతున్నాడు. ఓడ దిగువ భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. పాపంలో, శాపంలో, దుర్మార్గాలలో, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు దగ్గరైనటువంటి వారిని నిద్రలేపాల్సినటువంటి పనిలో ఉన్నటువంటి ఈయన నిద్రపోతున్నాడు. నిద్రపోయే వాళ్ళను నిద్రపోతున్నారా అని లేపి వాళ్ళని మేలుకొల్పవలసినటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి వ్యక్తి వీళ్లతో, ఓడ నావికులతో, ప్రయాణికులతో ఈ నిద్రపోతా లే అని నిద్రపోతని బిరుదు తెచ్చుకున్నాడు. ఎంత అవమానం దేవునికి ప్రియులారా. దేవుని మాట వినట్టుగా నాకెందుకులే, ఇది నాకు కదిలే, నా పక్కోడు గురించిలే, నా వెనకోడు గురించిలే, నా ముందోడు గురించిలే వాపోతున్నాయేమో, నీ గురించి, నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం నీకోసమే సూటిగా, నా కోసమే, మనందరి కోసం సూటిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితినైనా మేలుగా, ఆశీర్వాదంగా మార్చగలిగిన శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. ఎవరు మార్చలేరు. మార్చిన చరిత్రలు లేవు, చరిత్రలు రావు. యేసయ్య మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి దేవుడై ఉండి ప్రాణం పెట్టి, ప్రాణాన్ని గెలుచుకొని, మరణాన్ని గెలుచుకొని, సాతాన్ని గెలుచుకొని, పాపాన్ని గెలుచుకొని, శరీరాన్ని గెలుచుకొని, సమాధిని గెలిచి, నరకాన్ని గెలిచి, పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న శక్తిమంతుడైన, అద్వితీయుడైన ఆయనకు సాటి ఎవరు? ఆయన మాట అనకుండా వెళ్తే వదిలేస్తాడా? ఆయన చిత్తంలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు వదిలేస్తాడా? ప్రణాళికలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా? ముక్కు పిండి మరి తీసుకొస్తాడు, చెవులు పిండి మరి తీసుకొస్తాడు, మోకాళ్ళు వేయిస్తాడు. దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు మోకాళ్ళు వేయించలేదా? వేయిస్తాడు. తన పని వాళ్ళ ద్వారానే చేయించుకుంటాడు. సాకులు చెప్పినా వదిలిపెట్టాడు, వాళ్ళ ద్వారానే పని చేయించుకుంటాడు. మోషే సాకులు చెప్పాడు, నీ సాకులు పక్కన పెట్టమన్నాడు దేవుడు. నేను చెప్పింది చెయ్యి అన్నాడు దేవుడు. చేయించుకోలేదా దేవుడు మోషేతో? అలాగే నీతో నాతో కూడా తన పని చేయించుకుంటాడు. మన పనులన్నీ ఆయన చేసి పెడతాడు. అంత గొప్ప దేవుడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా వెళ్తున్నటువంటి ఓడకు తుఫాను వచ్చింది, పెనుగాలి, ఓడ తలకిందులైపోతోంది, సరుకులన్నీ బయటపడేశారు, ఓడను తేలిక చేశారు. అయినా తుఫాను ఆగటంలా, గాలి ఆగటంలా. వాళ్ళు తమ దేవతలకు బల్లర్పిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ప్రయోజనం లేదు. నిద్రపోతున్న యోనాను లేపారు. ఈ నిద్రపోతా లే, ఎవడు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఆ నిద్రపోతున్న యోనా లేచి వారితో చెప్తున్న సాక్ష్యాన్ని వింటే ఆశ్చర్యపోతారు మీరందరూ. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే అక్కడ వారితో చెప్తున్నాడు. తలకిందులైపోతున్న ఓడలో, తుఫాన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ మాట్లాడుతున్నటువంటి వారితో సాక్ష్యం చెప్తున్నాడు దేవుని కోసం. ఏం చెప్తున్నాడో మీరు చదవండి. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని నేను చెప్తున్నాడు. భూమికి, సముద్రానికి సృష్టికర్త ఆయన నిజమే, కానీ ఆయన యందు నేను భయభక్తులు కలిగిన వాడని చెప్తున్నాడు. చూసారా? అంటే దేవుని పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని పేరు చెప్పి వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా భయమున్నోడైతే ఆ ఓడెందుకు అవుతాడు? నిజంగా భక్తున్నోడైతే దేవుని మాట ఎందుకు వినకుండా పెడచెవిని బట్టి ఈ మార్గంలో వెళ్తాడు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వినేది ఒకటి, చేసేది ఒకటి, రాసేది ఒకటి, చేసేది ఒకటి, చదివేది ఒకటి, చేసేది ఒకటి. ఎంత శోచనీయము, ఎంత బాధాకరం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆలోచించండి, గమనించండి. యోనా లేచి చెప్పిన సాక్ష్యాన్ని విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ తుఫాను గాలి తగ్గాలంటే ఏం చేయాలి? ఏం చేయమాకండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, తుఫాను గాలి మొత్తం అలలని ఆగిపోతాయన్నాడు.
తప్పించుకుందామని మళ్ళీ అక్కడ తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సస్తే పేడు వదిలిపోద్ది, ఇంకొకరిని చూసుకుంటాడులే దేవుడు అనుకుంటున్నాడు. పిల్లరా గమనిస్తున్నారా? వెంటనే సముద్రం నుంచి అతను ఎత్తి, ఈ పాపం మా మీద ఉండకూడదు కాక అని చెప్పుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. అంత బీభత్సమైన తుఫాన్లో, అంత భయంకరమైనటువంటి తుఫానులో యోనాను ఎత్తి లోపల పడేశారు. పిల్లరా, ఎప్పుడైతే యోనా హృదయంలో ఆలోచన కలిగిందో దేవుడు వెంటనే అదే సముద్రంలో గొప్ప మత్స్యము అంటే తిమింగలానికి ఆజ్ఞ చేశాడు. ఆడు నన్ను లోపలేసేయమంటున్నాడు, సముద్రంలో పడేసేయమంటున్నాడు. వాళ్ళు ప్రాణాలుగా కాపాడుకోవడానికి వీని సముద్రంలో పడేస్తారు. నువ్వు వెంటనే వాడిని మింగేయి, నీ కడుపులో దాచుకో అన్నాడు దేవుడు. నోరు లేని జీవి దేవుని మాట వింటుంది, కానీ నోరున్నాడు, మనసున్నాడు, హృదయం ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, దేవుని మాట వింటం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి అలాగుందా? దేవుని బిడ్డలారా, ఆ మధ్య కొన్ని వీడియోలు వచ్చాయి. కుక్కలు వాటికి భోజనం పెడితే ప్రేయర్ అనగానే మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసుకొని భోంచేస్తున్నాయి. ప్రేయర్ అండ్ స్లీప్ అనగానే వెంటనే ప్రార్థన చేసుకొని మంచంకి పడుకుంటున్నాయి. నోరు లేని జీవులు, జంతువులు దేవుని మాటలు వింటున్నాయి. కాకి దేవుని మాట విని ఆహారం తీసుకొచ్చింది. పావురం దేవుని మాట విని ఒలివ మొక్కను తీసుకొచ్చింది, కొమ్మను తీసుకొచ్చింది. గాడిద దేవుని మాట విని నోరు తెరిచి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ త్రిమింగలము కూడా దేవుని మాటకు లోబడతా ఉంది. యోనా లోబడలేకపోయాడు. లోబడితే నీకు ఆశీర్వాదం, లోబడితే నీకు జయం, లోబడితే నీవు హెచ్చించబడతావు. లోబడని పిల్లలకు శ్రమ అన్నాడు దేవుడు. శ్రమ కావాలా? దేవుని కొరకు శ్రమ వస్తే పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. నీకు నీవుగా శ్రమలు తెచ్చుకొని, నీకు నీవుగా శోధనలు తెచ్చుకొని దేవుని మీద ఆడిపోసుకుంటున్నావా? దేవుని చిత్తం లేకుండా నీ ఇష్టానుసారమైన పనులు చేసి నష్టపోయి కష్టపడి ఇప్పటికైనా పశ్చాత్తాపడకుండా, ఇప్పుడైనా కళ్ళు తెరవకుండా, ఇప్పుడైనా మనోనేత్రాలు తెరుచుకోకుండా దేవుని మీద గొనుగుతున్నావు, సనుగుతున్నావా? ఆ గొనుగులు సనుగులే నీకు శాపంగా మారిపోతాయి. గొనక్కు, ప్రార్థించు, సనక్కు, స్తుతించు. నీకు అపరిమితమైనటువంటి శక్తిని కలుగు చేస్తాయి, నిన్ను దేవునికి దగ్గర చేస్తాయి, దేవుని ఆశీర్వాదాలకు పాత్రునిగా చేస్తాయి, విడుదలకు సిద్ధం చేస్తాయి, రక్షణకు సిద్ధం చేస్తాయి. అలాంటి అనుభవాల్లో ముందుకెళ్ళాలి. కానీ ఈ గొనుగులు సనుగులు నీ సొంత ఇష్టాలు ఏంటి, నీ సొంత చిత్తం ఏంటి? వద్దు, వదిలిపెట్టాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తానన్నాడు దేవుడు. నా చిత్తం చేయండి, నిరంతరం మిమ్మల్ని నిలబెడతానన్నాడు. నిరంతరం అంటే ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా నిన్ను తలగానే నిలబెడతాను, తోకగా ఉంచు, హెచ్చిస్తాను, కృంగిపోయేటట్టుగా చెయ్యను నిన్ను అన్నాడు దేవుడు. మరి దేవుని మాట వింటావా? యోనా లాంటి అవిధేయతకు వెళ్ళిపోతావా? ఆలోచించుకోవాలి. మనమే ఆలోచించుకోవాలి. వాక్యం వింటున్న మనమే ఈ విషయాన్ని మనం ఆలోచించుకోవాలా. చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ పశ్చాత్తాపడడానికి ఇష్టపడలేదు. చావడానికైనా ఇష్టపడ్డాడు కానీ దేవునికి విధేయత చూపించి దేవుని పని తిరిగి చేయటానికి ముందుకు రాలే. చావడానికి ఇష్టపడ్డాడు. పిల్లరా, సముద్రంలో పడేశారు. త్రిమింగలం వచ్చి వెంటనే మింగేసి తన కడుపులో దాచేసుకుంది. త్రిమింగలం గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత శరీరం ఏమో త్రిమింగలం కడుపులో ఉంది. యోనా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. 1వ అధ్యాయము 27వ వచనంలో సముద్రంలో ఉన్నటువంటి ఆ పెద్ద తిమింగలము, మత్స్యము యోనాను మింగి తన కడుపులో దాచేసుకుంది. 4వ అధ్యాయం 22వ వచనంలో పిల్లరా, ఇప్పుడు మనోడికి ప్రార్థన అవసరం వచ్చింది, దేవుడు అవసరం వచ్చాడు. బ్రతికున్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు దేవుని అవసరం లేదు ఇతనికి, దేవుని మాట అంటే లెక్కలేదు ఇతనికి. పాతాళంలోకి వెళ్ళేసరికి అక్కడున్న పరిస్థితులు చూసి భయపడిపోయి, అదిరిపోయి, గుండె చెదిరిపోయి అక్కడి నుండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏమని చేస్తున్నాడు? అవిధేయనయ్యా,
నేను ఇప్పుడు విధేయుని అవుతాను. ఇక్కడ ఊపిరాడడం లేదయ్యా, నన్ను రక్షించయ్యా, నువ్వు మాత్రమే రక్షిస్తావయ్యా. 10వ వచనం, నీ దగ్గర రక్షణ దొరుకుతుంది నాకు, నీ దగ్గర విడుదల దొరుకుతుంది నాకయ్యా. నన్ను ఎవరు రక్షిస్తారయ్యా, నువ్వే రక్షించాలయ్యా అని అవిధేయుడు ఇప్పుడు విధేయుడిగా మారిపోయాడు. ప్రార్థనా జీవితం లేనివాడు ప్రార్థనాపరునిగా మారిపోయాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడు ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. దేవునికి ఇవ్వడానికి ఇష్టం లేని మనస్తత్వం కలిగిన వాడు ఇప్పుడు నేను నీకు ఇస్తాను, కానుకలు ఇస్తాను, మొక్కుబళ్ళు ఇస్తాను, కృతజ్ఞత చెల్లిస్తాను అంటున్నాడు. పిల్లరా, అవసరాల్లో, కష్టాల్లో, శ్రమల్లో ప్రతివారు చేసే పని ఇదే. దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆయన మనల్ని చేర్చుకోగలుగుతా ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఆ విధమైనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, యోనాకు దేవుడు అనేకమైన పాఠాలు నేర్పాడు. చేప కడుపులో లేక మత్స్యపు కడుపులో 3 రాత్రి మొగలు లాక్డౌన్ అయిపోయాడు. ఎందుకు దేవుడు లాక్డౌన్ చేశాడో తెలుసా? ఆ లాక్డౌన్ పరిస్థితి కూడా యోనా జీవితంలో దేవుడు మేలే చేయాలని, మేలుగా మార్చాలని, ఆ పరిస్థితులను మేలుగా, తనకు మేలుగా మార్చాలని. ఆ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితుల్లోకి అవిధేయతలకు వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థించాలో, దేవుని సన్నిధికి మళ్ళా ఎలా చేరుకోవాలో తెలుసుకోవడం కోసం యోనాని పరిస్థితుల్లోకి దేవుడు తీసుకెళ్లాడన్న సంగతి వాస్తవం. అంటే మనందరం ఇలాంటి పరిస్థితులకు వెళ్ళాలనే విషయం నేను చెప్పడంలా, వెళ్లకుండా మెలుకోగలిగి ఉండండి నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనల్ని కాపాడగలిగినటువంటి వాడు. మన చర్చిలో దేవుని కృపను బట్టి ఒక 2-3 షిప్పుల్లో, సముద్రాల్లో తిరిగేటువంటి ఓడల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సీనియర్ ఇంజనీర్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఒకసారి ఒక బ్రదర్ ఫోన్ చేశారయ్యా, బాంబే నుంచి బయలుదేరాం, పాకిస్తాన్కి దగ్గరలో ఉన్నాం, తుఫాను ఎక్కువైపోయింది, మేము తీసుకెళ్తున్న ఓడ మట్లు కూరుకుపోయింది, ఇసుకలో కూరుకుపోయింది, వెనక్కి రావట్లేదు, ముందుకు రావట్లేదు, లంగర్లు వేసాం, ఇబ్బందులు పడుతున్నాం, ప్రార్థన చేయండి అని నాకు ఫోన్ చేశారు ఒక ఆయన. మన చర్చిలో ఉన్న సహోదరుడే, వేరే వాళ్ళు ఎవరు కాదు. నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాకు చూపించింది చెప్పాను, అయ్యా మీరు విడుదల పొందబోతున్నారు అని. అంటే ఆ షిప్లో ఆయన సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తారు, మంచి మనసున్న వ్యక్తి. పిల్లరా, ప్రార్థన చేసి చెప్పిన తర్వాత కొంత సమయానికి ఆయన స్టార్ట్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అయిపోయింది, కదలడం ప్రారంభించింది, మరలా యథాస్థితిగా నీళ్ళలోకి వచ్చేసిందట. ఎంతో సంతోషపడ్డాడో, దేవుని ఎంత మహిమపరిచాడో. అంటే సముద్రాల్లో ఉండే పెద్ద పెద్ద ఓడలకి నిత్యావసర సరుకులు అంటే ఆయిల్, లేకపోతే మిగతా అనేకమైనటువంటి విషయాలు, అనేకమైన మెటీరియల్ ఎమర్జెన్సీగా పెద్ద పెద్ద ఓడలకి అందచేయడం కోసం ఈ యొక్క షిప్పులు వాడతారు. ఈ షిప్పులో మన సహోదరుడు సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు అంత అద్భుతమైన కార్యం ఆయన జీవితంలో చేశాడో, తన నామానికి మహిమ తెచ్చుకున్నాడో, తనకు విడుదల కలుగు చేశాడో, పిల్లరా, విశ్వాసములు ఆయన బలపడ్డాడు, భక్తిలో అభివృద్ధి చెందాడు, దేవునికి ఇవ్వటంలో అభివృద్ధి చెందాడు, తన కుటుంబాన్ని, తన భార్య పిల్లలను ఆ రక్షణలకు నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభు నామంలో బాప్తిసం పొందడానికి సిద్ధపడుతున్నాడు. చూసారా, ఆ పరిస్థితిని దేవుడు ఆయనకు మేలుగానే మార్చాడు, ఆశీర్వాదకరంగానే మార్చాడు. ఆ గడ్డు సమస్యను, క్లిష్ట సమస్యను, ప్రాణం మీదకి వచ్చిన సమస్యను ఎంత అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు ఒక చిన్న ప్రార్థనను బట్టి. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కూడా యోనా లాంటి అవిధేయత మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చేశాడు, ఆ మత్స్యం వచ్చి ఆ ఒడ్డున కక్కేసింది, మరలా ఫ్రెష్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత
ఒక నూతనమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వాడై, విధేయత కలిగినటువంటి వాడై, సమర్పణ కలిగినటువంటి వాడై, తీర్మానం కలిగినటువంటి వాడై దేవుని మాట తన నోట పెట్టుకుని పిల్లరా ప్రయాణమయ్యాడు. నినివేకు ప్రయాణమయ్యాడు. దేవుని బిడ్డలారా 3 రోజుల ప్రయాణం, అంత దూరం, 1,20,000 మంది ప్రజలు ఆ రోజుల్లోనే పిల్లలు ఒక దినవంత ప్రయాణం చేసి ప్రకటన చేస్తున్నాడు. 40 రోజుల్లో ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. జాగ్రత్త, పశ్చాత్తాపడండి, మారుమనస్సు పొందండి, రక్షణ పొందండి, మీ పాపాలను విడిచిపెట్టండి అని ప్రకటించడం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా 1 రోజే తిరిగాడు, మిగతా 2 రోజుల పని దేవుడు చేసి పెట్టాడు. యోనా పక్షాన 1 అడుగు ముందుకే దేవుని కోసం, 10 అడుగుల కోసం ముందుకేస్తాడు ఆయన. 10 అడుగులే 100 అడుగులు ముందేస్తాడు. నీ జీవితకాలం దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోనా నోటి మాట ద్వారా నినివే పట్టణం కాపాడబడింది. ప్రజలందరూ కాపాడబడ్డారు. రాజు సైతం, అధిపతులు సైతం, నాయకులు సైతం, అధికారులు సైతం, ప్రముఖులు సైతం సింహాసనాలు దిగి గోనెపట్టలు కట్టుకొని బూడిద పోసుకొని వీధుల్లో కూర్చొని చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు, జంతువులు, పశువులు మంచి నీరు తాగకుండా ఉపవాసం ఉండి రోడ్ల మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ పట్టణాన్ని క్షమించి రక్షించాడు. ఈ రోజున అద్భుతమైన పట్టణంగా ప్రపంచ పట్టణంలో ఉన్నది. ఆశీర్వదించబడిన పట్టణంగా ప్రపంచ పట్టణంలో ఉంది. దేవుడు అన్యాయస్తులు కాదు దేవుని బిడ్డలారా. కనుక నీ జీవితంలో, నా జీవితంలో, దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితంలో జరిగినటువంటి 24 గంటల సూర్యచంద్రుల లాక్డౌన్ పరిస్థితులు యెహోషువకు జయాన్ని కలుగు చేశాయి. ఒక రాత్రంతా సింహాల నోర్లు లాక్డౌన్ చేశాడు దేవుడు. దానియేలుకు ఆ పరిస్థితులన్నీ మేలుగా మార్చాడు. యోనాను సముద్రంలో, మత్స్యము గర్భములో 3 రోజులు పెట్టాడు, 3 రాత్రింబగలు పెట్టాడు. అనేకమైన పాఠాలు నేర్పాడు. 1,20,000 మందిని కాదు, ఒక మహాపట్టణాన్ని దేవుని కొరకు రక్షించగలిగినటువంటి సాధనంగా ప్రభు మార్చుకోగలిగాడు. కనుక నీ పరిస్థితులు ఏవైనా సరే, కుటుంబ సమస్యలు ఒక సింహాల బోన్లా నీకు కనిపిస్తున్నాయా? ఆర్థిక సమస్యలు ఒక సింహాల బోన్లా కనిపిస్తున్నాయా? నీ హైయర్ ఎడ్యుకేషన్ ఒక సింహాల బోన్లా కనిపిస్తుందా? నీ కుటుంబ సమస్య, వ్యాపార సమస్య, జీవిత సమస్య, ఆర్థిక సమస్య, ఏ సమస్య అయినా సరే నీకు ఒక సింహాల బోనులా కనబడుతుందేమో. సింహాలను చూడకు, సింహాల నోర్లు మోయగలిగిన దేవుని వైపు చూడు. నీ ముందున ఎర్ర సముద్రం వైపు చూడకు, సముద్రాన్ని పాయలు చేయగలిగినటువంటి దేవుని వైపు చూడు. యోర్దానును ఆపగలిగిన దేవుని వైపు చూడు. చెరసాల పునాదులు పగలగొట్టగలిగిన దేవుని వైపు చూడు. ఎరికో గోడలు కూల్చగలిగిన దేవుని వైపు చూడు. సమస్యల వైపు చూస్తే ఏమవుతావు? ఇంకా సమస్యలో పడిపోతావు. సమస్యలు ఎదిరించు. నీటిలో చేప నీటికి ఎదురెదినట్టుగా ప్రార్థనతో ఎదురేడు సమస్యలను పట్టుకొని ప్రభుత్వంలో మోకరించి కనీసం ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కుటుంబంతో ప్రార్థన చేయి. మన సంఘంతో ప్రార్థనా సహకారం కోరుకో. దేవుని ఆశీర్వదిస్తాడు, విడిపిస్తాడు. ఏ సంఘం అయితే ప్రార్థించిందో ఆ సంఘం నీ ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు పెట్టుకున్న ప్రార్థనలో పాలుపొంపులు పొంది నువ్వు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి నీ కుటుంబం కోసం, నీ కోసం ఇంకా అధికంగా దీవించబడాలని, దేవుని కొరకు సాక్షులుగా వాడబడాలని ప్రార్థన చేసే సంఘాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. భయం ఎందుకు? చింత ఎందుకు? చింతించడం మాని ప్రార్థించు. ఆలోచించడం మాని ఆరాధించు. దుఃఖించడం మాని ప్రభు వైపు చూడు. సంతోషంగా మార్చబడతావు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాం. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మనకు మేలుగానే మార్చగలిగిన సర్వశక్తిమంతుడని మనం విన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ దయచేసి మోకరించండి, తలలు వంచండి. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించేవాడు. వాక్యపు వెలుగులో మనల్ని ఆశీర్వదించేవాడు కనుక ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి పిల్లలు ఎక్కడ కూర్చున్న వారు అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని మీద చేతులు పైకెత్తి చిన్న ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటాను. ప్రార్థన. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, యెహోషువ జీవితంలో
ఆ లాక్డౌన్ సాదృశ్యంగా ఉన్న పరిస్థితులను మేలుగా మార్చాం. దానియేలు జీవితంలో లాక్డౌన్ పరిస్థితులను మేలుగా మార్చాం ప్రభువా. అట్లాగేనైనా మరి యోనా జీవితంలో లాక్డౌన్ పరిస్థితులు వచ్చినప్పుడు మేలుగానే మార్చాం. నా తండ్రి, నా ప్రభువా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా, ఆ పరిస్థితులన్నీ కూడా తొలగించి ఆటంకాలు దూరపరిచి ప్రతి ఒక్కరి క్లిష్ట కష్ట ఇరుకు ఇబ్బందుల పరిస్థితులన్నీ కూడా ఈ వాగ్దానం చేసినట్టుగా మేలుగా మార్చి మహిమ తెచ్చుకో. ఈ లాక్డౌన్ తర్వాత మరలా మేము సంఘముగా ఆరాధన కూడుకున్నప్పుడు మొదటి ఆరాధనలో, రెండవ ఆరాధనలో అద్భుతమైనటువంటి మిమ్మల్ని మహిమపరిచినటువంటి సాక్ష్యాలు ప్రతి ఒక్కరి నోట మీద ఉంచబోతున్నందుకు స్తోత్రాలు అయినా. లాక్డౌన్ సమయంలో కూడా అనేక మందిని మీరు స్వస్థపరిచారు, అనేక మందిని మీరు విడిపించారు, అనేక మంది మీరు తప్పించారు, అనేక మంది అవసరాలు తీర్చారు. అవన్నీ మీ బిడ్డల నోట సాక్ష్యాలుగా మేము వినబోతున్నాము, మిమ్మల్ని మహిమపరచుకుంటున్నాము. ఆయన లాక్డౌన్ కొరకు దేశాలు ఎదురు చూస్తున్నాయి. త్వరగా మీ నామంలో ఎత్తివేయబడును గాక, తిరిగి మందిరాలు ఆరాధనలు ప్రారంభించబడును గాక, కాలేజీలు, చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు తిరిగి ప్రారంభమవును గాక, భారతదేశానికి ప్రత్యేకంగా క్షేమాభివృద్ధి కలుగును గాక. పరిపాలిస్తున్న నాయకులందరినీ మీరు జీవనకరంగా మార్చండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులు, యవనస్తులు, పెద్దలందరూ కూడా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు బహుగా ఆశీర్వదించున్నారు. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన కృప, శక్తి, కాపుదల మనకున్న ప్రతి పరిస్థితులన్నింటినీ మేలుగా మార్చి దీవించి క్షేమాభివృద్ధితో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.